హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్జేటీ ఫ్యాషన్స్ అండి. ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోని తీసుకొచ్చాను. కిచెన్లో పనిచేసే ప్రతి ఒక్క లేడీస్కి, అలాగే సరుకులు సర్దుకోవటం ఎలాగా ఏంటి, సో అందరికి ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. సో ఇది కూడా ఒక వీడియో అని అనుకుంటారేమో. సరుకులు ప్రతి నెల తీసుకొచ్చి సర్ద వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. సో నేను సరుకులు రాసిన దగ్గర నుంచి సరుకులు తీసుకొని రావటం కానీ అవన్నీ మళ్ళీ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవటం లైక్ వెరీ బిగ్గెస్ట్ టాస్క్ కదా. సో వాటన్నిటి నేను సింపుల్గా క్విక్గా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో మీకు ఇన్ డీటెయిలింగ్గా చూపిస్తాను. నిన్నైనా నేను సరుకులన్నీ కూడా నీట్గా లిస్ట్ రాసేసి అయితే మా వారికి ఇచ్చాను. సో రాత్రి తీసుకొచ్చారు. రాత్రి ఆ టైంలో నాకు అసలు సర్దుకోవడం కుదరలేదు, ఎందుకంటే ఆయన వచ్చరికి అరౌండ్ 9:30 అలా అవుతుంది. అప్పుడు నేను అవన్నీ కూర్చొని ఒక్కొక్కటిగా తీసి అన్నీ వచ్చినాయా లేదా, ఆర్గనైజ్ చేసుకున్నామా లేదా అంటే చాలా కష్టమైపోతుంది. సో రేపు మార్నింగ్ మా చిన్నవాడు నిద్రపోతున్నాడు, పెద్దోడు స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట. సో వాళ్ళిద్దరిని పంపించేసేసి శాంతంగా నేను చేసుకుంటున్నాను. సో మా వాడికి వాళ్ళని ఊతప్పం వేశాను. ఊతప్పానికి సంబంధించిన వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, కావాలంటే చెక్ చేయండి. హెల్త్కి చాలా మంచిది. పొట్టు మినపప్పుతో చేశాను. సో కమింగ్ టు దిస్ వీడియో, ఇప్పుడు నేను ఇవన్నీ తీసేటప్పుడు కూడా లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్ నేను ఒక్కొక్కటి ఐటమ్ వచ్చిందో లేదో కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్ ఎక్స్ట్రా రావచ్చు, లేదా తక్కువ రావచ్చు కదా. సో ఇది ఒక మెయిన్ టిప్ అనమాట. సో రాగానే ఫస్ట్ నేను లిస్ట్ అంతా చెక్అవుట్ చేసుకొని అమౌంట్ అంతా కరెక్ట్గా వేసారు లేదా, అమౌంట్ ఎక్కువ పడిందో తక్కువ పడిందో ఫస్ట్ నేను ఫోన్లోనే చూసుకున్నాను, క్యాలిక్యులేట్ చేసేసుకున్నాను. అంతా బాగానే వచ్చింది. ఇప్పుడు ఒకేసారి సరుకులు సర్దుకునేటప్పుడు కూడా నేను ఒక్కొక్క లిస్ట్లో చెక్ చేసుకుంటాను, ఒక్కొక్క ఐటమ్ వచ్చిందా లేదా, తీసేటప్పుడు చూసుకుంటే బెటర్ కదా. సో దిస్ ఇస్ ద లిస్ట్. సో నేను రాత్రి క్యాలిక్యులేట్ చేసి అమౌంట్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి చూసేసుకున్నాను ఏమే వచ్చిందో. సో 1 by 1 తీస్తాను. మా వాడిని నిద్రపోతున్నాడు, ఈ పనులన్నీ చాలా సైలెంట్గా చేయాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని కూడా సపరేట్గా పెట్టారు. సో ఫస్ట్ అయితే తీద్దాం బయటకు అన్నీ కూడా. సో ఆయిల్ ప్యాకెట్లు వచ్చేసింది కదా, సో ఇక్కడ మనం టిక్ చేసేసుకున్నాం. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం తీసుకునేటప్పుడే పెట్టుకుంటే బెటర్ అనమాట. లేదంటే మనం హడావిడిగా చేసేసామనుకోండి, ఒకసారి మోసుకోవాలి. డైలీ చేసే సరుకులు డీమార్ట్లో తెచ్చుకోవద్దు, ఎందుకంటే అక్కడ అన్నీ చూసేసాం, అన్నీ కావాలనిపిస్తాయి. 3,000 అవ్వాల్సిన బిల్లు కూడా 5,000 అవుతుంది. సో అలా 3-4 సార్లు మా వారు చెప్పి లేకుండా చెప్పని చాలాసార్లు తీసుకొచ్చేసారనమాట. ఏంటి లిస్ట్లో లేని అన్నీ ఉన్నాయి, లిస్ట్లో ఉన్నాయి ఒక్కటి కూడా లేవని అడిగితే అది అవసరం కదా, ఇది లేదనుకున్నాను, ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి రాయని అనమాట. పావారు ఏంటంటే అక్కడ చూసేసి అవి లేవేమో అని తెచ్చేసి లిస్ట్లో ఉన్నాయి మాత్రం తీసుకురాలేదు. సో డీమార్ట్ వల్ల మనకి ఉపయోగం అనుకుంటాం, ఏదో సోపులు సరుకులు అంతవరకు తెచ్చుకుంటే బాగుంటుంది, కానీ ఈ కందిపప్పు అవి మాత్రం మనం బయట మార్కెట్లో తెచ్చుకుంటేనే బెటర్ అనమాట నాకు తెలిసినంత వరకు. అలా అని చెప్పేసి డీమార్ట్కి వెళ్ళొద్దని మాత్రం చెప్పను. నేను చెప్పేది ఏంటంటే అక్కడికి వెళ్తే అన్నీ చూసేసి మనకి అన్నీ అవసరమేమో, అన్నీ కావాలేమో అన్న ఫీలింగ్లో ఉంటాము. అందుకనే ఎప్పుడైనా కానీ సోపులు సరుకులు డిష్ వాషులు అవి ఉంటాయి కదా, సో వాటి వరకు మనం అక్కడ తెచ్చుకొని మెయిన్ ఇక్కడ తెచ్చుకుంటే బెటర్. మా వారు అసలు డీమార్ట్కి వెళ్ళొద్దని చెప్పేశాను. అన్నీ కూడా ఇప్పుడు ఈ మార్కెట్లో తీసుకొచ్చి అక్కడైతే మనకి నీట్గా క్యాలిక్యులేషన్ అనేది క్లియర్గా ఉంటుంది. 1కి 4 అది అవసరమా కాదా, అది ఇంట్లో ఉందా లేదా అనేది మనం చూసుకొని తెచ్చుకుంటాము. అయితే ఇప్పుడు చాలా మంది కూడా డబ్బాలు తెచ్చుకుంటారు, నాకెందుకు నచ్చదు. ఫస్ట్ నుంచి కూడా మా అత్తయ్య అయినా మేమైనా కూడా ఇలా దండలు తెచ్చుకుంటాము. సో దండలే బెటర్ అనిపించింది. 1, 2, 3 అలా యూజ్ చేసుకుంటే అయిపోతుంది. సో నేనైతే డవ్ యూజ్ చేస్తాను, మా అత్తయ్య గారు మీరా వాడతారు. సో ఇది మాకు ఒక 1 month వస్తుంది. ఇదే బెటర్ అనిపిస్తుంది. షాంపూ డబ్బా తెచ్చుకుంటాం కానీ టకటక అయిపోతుంది, మళ్ళీ ఇంకో డబ్బా తెచ్చుకోవాలి, కాస్ట్ ఏమో అది ఎక్కువ పడుతుంది. ఇవి దండ వచ్చేసి మనకి ఎంత పడుతుందంటే 2 దండలు కలిపి 60 రూపాయలు. అంటే ఒక్కొక్కటి మనకి ఒక దండ వచ్చేసి 30 రూపాయలు. అంటే మంత్లీ మనం 30 రూపాయలు మాత్రమే పెడతాం. అదే డబ్బా తెచ్చుకున్నామంటే అరౌండ్ ఒక 100-200 రూపీస్ ఒక డబ్బా అవుతుంది, కానీ అది 1 month అవుతుంది కూడా చెప్పలేం. ఇది కూడా ఒకటి, ఎప్పుడైనా కానీ షాంపూ డబ్బాలు తెచ్చుకోవద్దు. అంటే మనీ సేవ్ చేయాలి, కొంచెం పొదుపు చేయాలి అనుకుంటే, లేదు మా ఇష్టం అని అనుకుంటే మేమే చేయలేదు. దాని గురించి మళ్ళీ బ్యాక్ కామెంట్లు చేయొద్దండి దయచేసి. ఇది ఒక టిప్లా చెప్తున్నాను, ఇలా అయితేనే బెస్ట్ అని నా ఫీలింగ్, లేదంటే మీ ఇష్టం అనమాట. సో ఇవన్నీ నేను టిక్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా గందరగోళంగా కాకుండా ఏవేవి ఎక్కడ పెట్టుకోవాలి అని తీసేటప్పుడు ఒక్కొక్కటిగా ఆర్గనైజింగ్గా పెట్టుకుంటే బెటర్ అనమాట. సో తీసేసి అన్ని కుప్పలుగా వేసేస్తే దారుణంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి బాత్రూమ్ అండ్ వాటికి సంబంధించింది కదా, సో ఇవన్నీ సపరేట్గా పెట్టుకుంటే బెటర్. సో బ్లీచింగ్ పౌడర్ నెలకి అదొక 2 kgs యూజ్ చేస్తాం. షుగర్ కంటే బెల్లం ఎక్కువ యూజ్ చేస్తాం. అలాగే బెల్లం ఏమి హెల్దీ అని కాదు, కొంచెం షుగర్ని కంట్రోల్ చేయడానికి. అలా ఇలా రాగి జావ కానీ, లేకపోతే సగ్గుబియ్యం పాయసం, బెల్లపన్నం,
ఇలా చాలా వాటిలో నేను ఎక్కువగా షుగర్ కంటే కూడా బెల్లమే యూజ్ చేస్తాను. బెల్లం టేస్టీగా ఉంటుంది. దీనికంటే కూడా తాటి బెల్లం అంటారు, అది ఇక్కడ దొరకదు మాకు, కొంచెం లాంగ్ వెళ్ళి తేవాలి. సో ఇది మామూలుగా మార్కెట్లో దొరికింది. సో ఈ బెల్లమే యూజ్ చేస్తాము. మోస్ట్లీ మా ఇంట్లో ఎక్కువ యూజ్ చేసేది బెల్లంతోనే చేస్తానండి. షుగర్ అనేది మ్యాక్సిమం టీలో కాఫీలో తప్ప ఎక్కువ యూజ్ చేయము. సో మేమైతే ఈ బెల్లమే యూజ్ చేస్తాం. తాటి బెల్లం అయితే ఇంకా మంచిది, పిల్లలకు కూడా చాలా మంచిది, ఎందుకంటే అది ప్యూర్ కదా, దీంట్లో ఎంత కొంచెం షుగర్ కంటెంట్ ఉంటుందని నా ఫీలింగ్. సో పచ్చిపెసలు దీని గురించి ఎందుకు చెప్తానంటే, పచ్చిపెసలతోటి మీరు హ్యాపీగా ఇది పెసర దోశలు వేస్తారు, చాలా మంచిది పిల్లలకు కూడా, మీరు కూడా తినండి. సో అందుకనే క్లియర్గా చెప్తున్నాను. మన వారానికి ఒకసారి మా పెద్దోడికి ఎన్నిసార్లు పెట్టినా వాడికి టేస్ట్ నచ్చట్లేదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మామూలు దోశల కంటే కూడా. సో మా వారు మేము తింటాము, హెల్త్కి కూడా చాలా మంచిది. పెసర దోశలు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, పెడతాను. అలాగే చున్నిలపాయలు హెల్త్కి చాలా 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 మంచిది. సో నేను డైలీ వేసే చట్నీలు అట్లీస్ట్ 2 అయినా వేస్తాను. టేస్ట్ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, సింపుల్గా చేస్తాను. సో చున్నిలపాయలు కూడా చాలా మంచిది, డైలీ వంటలు యూజ్ చేయండి. సో ఇది కొంచెం ఇన్ఫర్మేటివ్, నాకు తెలిసింది నేను చెప్తున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీ రవ్వ మాకు ఎట్లేదన్నా వారానికి ఒకసారి వేయాల్సిందే, ఎందుకంటే నేను 90% టిఫిన్ ఇంట్లోనే వేస్తాను. ఎప్పుడో ఒకసారి హెల్త్ బాగాలేకపోతేనో, లేకపోతే కుదరకపోతేనో, టైం లేకపోతేనో తప్ప 90% చెప్తున్నాను, 90% టిఫిన్ ఇంట్లోనే చేస్తాను. సో పిల్లలకి మ్యాక్సిమం ఫార్మెంటెడ్ ఫుడ్స్ పెడతారు కదా. సో ఇడ్లీ అందుకే 70 kg రాసాను ఇడ్లీ పిండి, హెల్త్కి చాలా మంచిదండి. ఇడ్లీ కూడా పిల్లలకి ఫస్ట్ నుంచి మనం ఏదైతే ఫస్ట్ నుంచి పిల్లలకి పెడుతూ ఉంటామో, సో పిల్లలకి అదే అలవాటు అవుతుంది. మా బుడ్డిగడ్డ నేను ఫస్ట్ నుంచి అన్నీ అలవాటు చేశాను కాబట్టి వాడు అన్నీ తింటూ వాడు అనమాట. ఈరోజు మా చిన్నోడు కూడా అదే చేస్తాను. ప్రస్తుతానికి అన్నీ అయిపోయినాయి, సరుకులు మొత్తం తీర్చుతాను. సో లిస్ట్ అంతా మీరు ఇక్కడ చూసి అన్నీ టిక్ చేసి పెట్టేసుకున్నాను. సో మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ నేను కొన్ని ఫ్రిడ్జ్లోనే పెడతాను. ఎందుకు అని అంటే మాత్రం పిండి బయట పెడితే ఏంటంటే పురుగులు పడటం, తొందరగా పాడవటం జరుగుతుంది. సో పిండి పాడయిద్ది, ఇది ఎక్కువ రోజులు నాకు స్టోర్ ఉండాలనుకుంటే నేను ఖచ్చితంగా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. లేదు అనుకుంటే బయట పెట్టాలనుకుంటే ఖచ్చితంగా ఒక ఎండుమిరపకాయ వేయండి, చాలా మంచిది. సో పురుగు పట్టదు. ఇది కూడా ఒక టిప్ అన్నమాట. ఇవేవి ఎక్కడ పెట్టాలి అని నీట్గా ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు వీటన్నిటి మనం ఆర్గనైజ్ చేసేసుకుందాం. అన్నీ వచ్చాడు పెట్టేసుకున్నాను ఫాస్ట్గా. సో ఎప్పుడు కట్టేసుకుంటే మనకి హడావిడి ఉండదండి. సాయంత్రం పెట్టుకున్నాం అనుకోండి పాడైపోతాయి. కొంతమంది ఏం చేస్తారంటే అన్నీ ఒక దాంట్లో వేసి పెడతారు. కూరగాయలు కానీ లేకపోతే అక్కడ కందిపప్పు, వేరుశెనగపప్పు, సరుకులన్నీ ఒక దాంట్లో వేసి పెడతారు. ఆ సరుకు వాసన వచ్చింది. ఇది నేను ఒక ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను, లాస్ట్ టైం అలాగే జరిగింది. సో అందుకని తేంగానే ముందు అన్నీ సర్దేసుకుంటాను. టీ పౌడర్ చాలా ఇంపార్టెంట్. ఇలా కొన్ని ముందుగానే ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటాను. సో చెప్పాను కదా చాలా వాటికి పురుగులు పడతాయని, పురుగులు పట్టకుండా ఉండాలంటే మెయిన్ టిప్ వచ్చేసి ఎండుమిరపకాయ వేసి పెట్టుకుంటే బెటర్ అన్నమాట. సో చాలా మంచిది, పురుగులు కూడా పట్టవు. ఇది నేను ఎక్కడో యూట్యూబ్లోనే చూసినట్టున్నాను, నేను ట్రై చేశాను. సామాన్లలో చూస్తే మోస్ట్లీ కొద్దిగా ప్లాస్టిక్ ఉంటాయి, మ్యాక్సిమం స్టీల్, ప్లాస్టిక్ ఉంటుంది. ప్లాస్టిక్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో మేమేంటంటే రెంటెడ్ హౌస్లో ఉన్నాం, సగం సామాను మా ఇంట్లోనే ఉందని చెప్పాను కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు లేవు. సో అందుకని చెప్పేసి ప్రస్తుతానికి ఇవి నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను ప్లాస్టిక్వి. కానీ ప్లాస్టిక్ ఎంత తగ్గితే అంత మంచిది. సో నేను ఇప్పుడు ఉండేది మహా అయితే ఒక 1 year 2 years ఉంటాము. సో ఇక్కడ కొన్ని సామాన్లు కొనేసి అక్కడ కొన్ని ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళలేకపోయాక కిచెన్ పట్టణ అనే సామాన్లు ఉంటాయి అనమాట. ఎందుకు రిస్క్ తీసుకోవటం. సో ఇక్కడ ఉన్న రోజులు ఈ ప్లాస్టిక్ వ్యూలో తీసుకొని తక్కువలో దొరుకుతాయి కదా, వాడేద్దాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత యూజ్ చేసుకుంటాం కదా అన్న ఎదురు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీషోలో ఆర్డర్ పెట్టాను. నేను మొత్తం 16 సెట్లు ఏమో వస్తాయి, సైజులు డిఫరెన్స్ ఉంటాయి, పర్లేదు బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగానే ఉంది. దీనికి సంబంధించి లింక్ కావాలంటే కామెంట్ చేయండి, ఇస్తాను. మీషోలో తీసుకున్నాను. నేను తీసుకొని ఇవి ఇంట్లో కోసం నేను అరౌండ్ 6 months, మోర్ దాన్ 6 months అయిపోతుంది. బాగానే ఉన్నాయనిపించింది. కానీ ప్లాస్టిక్ యూజ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. బడ్జెట్లో కావాలి అనుకుంటే మాత్రం ఇవి హైలీ రికమెండ్ చేస్తాను, చాలా బాగున్నాయి. మా ఇంటికి చాలా మంది వచ్చినప్పుడు భలేగా ఉన్నాయి, నాకు కూడా కావాలి ఆర్డర్ పెట్టు అని మా అమ్మ వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ లేకపోతే ఇళ్ళ పక్కన వాళ్ళు వచ్చినప్పుడు చూసినప్పుడు బాగున్నాయని అడిగారు. బాగున్నాయి, కాకపోతే ప్లాస్టిక్ అనే నేను రికమెండ్ చేయలేకపోతున్నాను. సో కావాలంటే మాత్రం కామెంట్. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గానే ఉందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి కొన్ని టిప్స్ కూడా చెప్పాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో ఎండ్ వరకు చూసుంటారని అనుకుంటున్నాను. సో ఇంకా మరిన్ని ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ గాయస్.